హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే కథ గురువు గారి కాలికి ముళ్ళు గుచ్చుకోవడం. మన ఛానల్లో పిల్లలతో పాటు పెద్దలకి కూడా బోధపడే అద్భుతమైన కథలు ఉన్నాయి. మన అందరికీ నచ్చే, నవ్వులు పూయించే, మంచి బోధనలు ఇచ్చే కథల సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు వినబోయే కథ గురు శిష్యుల మధ్య ఉన్న భక్తి, ఐకమత్యం మరియు హాస్యాన్ని కలిపి అద్భుతమైన సంఘటనగా చూపిస్తారు. పరమానందయ్య గారి శిష్యులు చమత్కారాలకు పెట్టింది పేరు. ఒక చిన్న ముళ్ళు వాళ్ళందరినీ ఎలా తిప్పలు పెట్టిందో ఇప్పుడు చూద్దామా? ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు గురువు గారి కాలికి ముళ్ళు గుచ్చుకోవడం. పరమానందయ్య గారు తరచూ గ్రామాలకు తిరుగుతూ తన కుటుంబానికి, తన కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న శిష్య బృందానికి సరిపడా సంభారాలు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. దానికి కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదారులన్నీ చిత్తడి నెలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగు వేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవాల్సిందే. అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్య గారు వస్తు సేకరణల పనిలో నిమగ్నమై ఉంటారు. పొరుగున ఉన్న రామాపురం నుంచి ఓ రోజు సాయంత్రం శిష్యులతో కలిసి కనుచీకటి పడే వేళకు ఇంటి దారి పయనమయ్యారు. ఇంటికి తిరిగొస్తుండగా పరమానందయ్య గారి కాల్లో ముళ్ళు విరిగింది. గురువుగారు అక్కడికక్కడే చతికిలబడి బాధతో, అబ్బా దీని సిగ్గొయ్యా, ఈ ముళ్ళు ఇప్పుడే దిగాలా, ఓ పక్క పొద్దుపోతుంది కూడాను, ఇంటికి చేరే వరకైనా ఆగొద్దు అంటూ ఆపసోపాలు పడసాగారు. అయితే గురువుగారు, ఇంటికి చేరే వరకు ఆగితే ముళ్ళు దిగినా పర్వాలేదంటారా అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. హుష్! గురువుగారు పక్క కాల్లో ముళ్ళు దిగి బాధపడుతుంటే ఆయన్ని ఇప్పుడే సందేహాలు అడిగి చంపుతావా చెవట అని ఇంకొక బుద్ధిమంతుడు చెప్పాడు. ముందు ముళ్ళు తీసే మార్గం చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉందిరా అని గురువు గారి ప్రియ శిష్యుడైన దని అతన్ని మందలించాడు. పరమానందయ్య గారు అలా చెప్పిన శిష్యుడి వైపు ప్రశంసంగా చూసేసరికి ప్రతి శిష్యుడు తమ గురువు గారి మెప్పును పొందాలని, నేను ముళ్ళు తీస్తా అంటే నేను ముళ్ళు తీస్తా అంటూ వాదులాడుకోసాగారు. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క సలహా ఇస్తూ అనేక ప్రణాళికలు వేశారు. చివరికి సూది కోసం దుకాణానికి వెళ్ళారు. కోమటి సూదిని ఇచ్చాడు. ఒరేయ్, ఏది చేసినా అంతా ఐకమత్యంగా చేయాలని కదరా గురువుగారు చెప్పారు. సూదిని అందరం కలహించుకోకుండా కలిసిమెలిసి పట్టుకొని వెళ్ళాలిరా. ఎలా అంటే ఎలా అని తలా ఒక ఉపాయం ఆలోచించారు. అందరిలోనికి ధరణి ఉపాయమే బాగా ఉన్నదనిపించింది. దాని ప్రకారం దగ్గరలో ఉన్న కర్రల దుకాణానికి వెళ్ళగా అతడు పరమానందయ్య శిష్యుల్ని గుర్తుపట్టి, అయ్యలు మీకు ఏం కావాలి అంటూ ఆప్యాయంగా పలకరించాడు. తీరా విషయం విన్నాక వాళ్ళ అతి తెలివితేటలకి నిర్ఘాంతపోయి గురువుగారి పట్ల గౌరవం కొద్దీ అంతగా విలువ చేయని ఒక తాటి దూలాన్ని ఇచ్చాడు. శిష్యులంతా ఆ తాటి దూలాన్ని పట్టుకొని దానికి సూదిని గుచ్చి దాన్ని ఈ 12 మంది మోసుకుంటూ తెచ్చి పరమానందయ్య గారి ముందు నిలబడ్డారు. ఇదంతా చూసిన పరమానందయ్య గారు ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోయారు. అక్కడే ఉన్న పేరిందేవి కూడా వారి ఐకమత్యానికి మెచ్చి 2 రోజుల పాటు నీళ్లు కాచుకోవడానికి సరిపడా వంట చెరుకు తీసుకువచ్చారని వారందరినీ మెచ్చుకుంది. ఐకమత్యం అంటే మీదేనర్రా అంటూ ఇటు పరమానందయ్య కూడా ప్రశంసించేసరికి ఇక వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందరూ గురువుగారికి కాల్లో విరిగిన ముళ్ళు తీద్దామని పోటీ పడేవారే. చివరికి పరమానందయ్య గారి సలహా ప్రకారం ఒకరి తర్వాత ఒకరు సూది పుచ్చుకొని కాల్లో గుచ్చడం మొదలుపెట్టారు. ముళ్ళు ఎప్పుడు బయటకు జారిపోయిందో తెలియదు కానీ గురువు గారికి ముళ్ళు గుచ్చుకున్న చోట అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది. దాంతో ఆయనకి ప్రత్యక్ష నరకం కనిపించింది. ఒరేయ్, లెగండ్రా, నన్ను చంపేస్తారా ఏంటి? ఇప్పటికే మీరు గుచ్చి గుచ్చి నా కాళ్ళు నడవడానికి కూడా పనికి రాకుండా చేశారు. ఇంకా ఇలా చేస్తే
ఈ నరకం నేను భరించలేనురా అంటూ శిష్యుల్ని కసురుకొని వారిని వారించి అక్కడి నుంచి పంపించేశాడు. అప్పటికి కూడా చివరికి ఇద్దరికి గురువుగారి పాదం కెలికే అవకాశం చేజారిపోయింది. ఒరేయ్, పోనీలేరా, ఈసారి గురువుగారికి ముళ్ళు గుచ్చుకోదా? అప్పుడు మేమే ముందుగా ఆయన పాదం పనిపట్టకపోతామా? చూద్దాంరా అంటూ ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకుని అక్కడి నుంచి మెల్లగా బయటపడ్డారు. ఆఖరికి పరమానందయ్య గారి కోపాన్ని చూసి శిష్యులందరూ బయటపడగా పేరిందేవి పరమానందయ్య కాలికి మందు పూసింది. దాంతో పరమానందయ్య గారి ప్రాణానికి హాయి కలిగింది. అదండి పరమానందయ్య శిష్యుల వినోదం. ఒక చిన్న ముళ్ళు ఎంత పెద్ద కథ చేసిందో చూసారుగా. ఈ కథ వినగానే మీకు నవ్వొచ్చిందా? ఇలాంటి కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి కామెంట్స్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.